హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఎప్పుడు ఉగాది ఎప్పుడు వీడియో అనుకున్నారా? ఏం చేస్తాను చెప్పండి మరి. పైన అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సౌండ్స్ వస్తూ ఉన్నాయి. వాయిస్ ఇవ్వడానికి కూడా కుదరట్లేదు అనమాట. అలాగే పిల్లలకి కూడా హాఫ్ డేస్ 10th ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇంకా హాఫ్ డేస్ అయితే స్టార్ట్ అయినాయి పిల్లలకి. ఇంకా వాయిస్ ఇవ్వడానికి అస్సలు కుదరట్లేదు. ఉగాది శ్రీరామనవమికి అయిందనమాట. నేను పెట్టేసరికి అలా ఉంటాయి అనమాట మన పనులు అయితే. ఇప్పుడైతే ఉగాది పచ్చడికి ఏమేం కావాలో చూసేద్దామా. ఈరోజైతే మా పాప అమ్మ నేను చేస్తాను ఇవాళ పచ్చడి అని చక్కగా ముందే రెడీ అయిపోయి అన్నీ రెడీ చేసి పెట్టుకొచ్చిందనమాట. ఎలా మా ఆంధ్ర స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా చేస్తాము ఏంటనేది చూసేయండి. మెయిన్ కావాల్సినవి అయితే మామిడికాయ, అలాగే ఉప్పు, అరటిపండు, బెల్లం, మిరియాలు, వేప పువ్వు అన్నీ ముందుగా అయితే మామిడి ముక్కలు అనేది వేసుకున్నాం అనమాట. దాంట్లో ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా మిక్స్ చేసుకోవాలి. బెల్లము మన జీవితాల్లో ఎప్పుడు తీపి ఉండాలని చెప్పి బెల్లం అనేది యాడ్ చేస్తాము. ఒక్కొక్క రుచి ఒక్కొక్క దానికి సంకేతం కదా. మీలో ఎంతమంది ఇలా ముందుగా ఉగాది పచ్చడి తిని మనకి ఏం టేస్ట్ ముందు వచ్చింది అని ఆలోచిస్తారో చెప్పేసేయండి మరి. మేమైతే చిన్నప్పుడైతే అమ్మ చేసేది నేను అన్నయ్య అయితే కొట్టుకునే వాళ్ళం అనమాట. మాకు అని చెప్పి అంత బాగుండేది. అరటిపండు అనేది మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తామండి అంతే. దీంట్లోనే కొంచెం చింతపండు నానబెట్టి ఆ గుజ్జును కూడా వేసుకుంటాం. కొంతమంది లిక్విడ్ అంటే చాలా పలుచగా చేసుకుంటారు, కొంతమంది కొంచెం చిక్కగా చేసుకుంటారు. మేమైతే చిక్కగానే చేసుకుంటామండి. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా కదా. మేమైతే ఇలా చేసుకుంటాము. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట. పచ్చడి అనేది చాలా బాగుండిద్ది ఇలా చేసుకుంటే. మరి మీ సైడ్ ఎలా చేసుకుంటారు అనేది కూడా కామెంట్ చేసేయండి, మర్చిపోవద్దు. ఇదిగోండి మా పిల్లలు ఇద్దరూ కలిసి అయితే ఇలా వేప పచ్చడి అయితే చేస్తున్నారండి, ఉగాది పచ్చడి. ఇలా అన్నీ మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అండి. ఒకళ్ళు మిక్స్ చేస్తున్నారు, ఒకళ్ళేమో చింతపండు పులుసు అనేది పోసారనమాట. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నేను తిప్పుతానని ఇంకా మళ్ళీ వాదనలు. ఇంకా పిల్లలంటే అంతే కదా. ఇంకా మేడం గారు అయితే లేచి వెళ్ళిపోయారనమాట. ఇంకా మా బాబు తిప్పుతూ ఉన్నాడు. తర్వాత ఇంకా ఆయన లేచి వెళ్ళాడు, ఈయన తిప్పుతుందనమాట. ఇలా అయితే మా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి మీ ఇంట్లో ఉగాది ఎలా చేసుకున్నారు ఏంటనేది కూడా కామెంట్ చేసేయండి. ముందుగా మన వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నవరా అంటే చూసారా ఏం పోజులు ఇస్తుందో. అంతేనండి, పిల్లలంటే అంతే కదా. ఇలా అయితే మా ఉగాది అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారు? అందరికి ముందుగా అయితే శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మరి ఈ వీడియో శ్రీరామ్ ముందు రోజు వచ్చిద్దా తర్వాత వచ్చిద్దా అనేది చూడాలి. ఇంకా ఇలా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మన వీడియోని ఎప్పుడూ ఆదరిస్తూ ఉండండి. మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోస్ తీయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.